చేయడం నాకు తెలీదు. ఆ రోజున అవినాష్ రెడ్డి వచ్చి నేను ఫోన్ చేస్తే ఎలా చనిపోయారు అని అడిగితే అయ్యో గుండెపోటుతో చనిపోయాడని అవినాష్ రెడ్డి చెప్తే నేను ఏమీ తెలియకుండా మీడియాలోకి వచ్చి పుసుక్కున అవినాష్ రెడ్డి చెప్పిందే నేను చెప్పాను అని ఇరికిచ్చేసాడా అవినాష్ రెడ్డిని? ఇరికిచ్చేసాడా? అయిపోయిందా? అంటే నువ్వు ఒక రాష్ట్రీయ, నాకు తెలిసి ఆయన రాష్ట్ర ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నట్టున్నాడండి, నేషనల్ జనరల్ సెక్రటరీ అనుకుంటా కూడా, రైట్? అలాంటి వ్యక్తి నీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు వివేకానంద రెడ్డి గారు, అదే వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి ముఖ్య నాయకుడు. అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రదర్ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయ్. అలాంటి వ్యక్తి చనిపోతే కనీసం మీరు ఏమంటారు అని అంటే దాని పూర్వాపరాలు కూడా తెలుసుకోకుండా ఎవరైతే మీకు ఒక మాట చెప్పారో ఆ దాన్నే మీరు ప్రెస్ ముందరికి వచ్చి చెప్పారంటే మీరు చెప్పాలా, మేము వినాలా? మా దౌర్భాగ్యం ఇవాళ రోజున. దాని మీద మళ్ళీ పవన్ గారు లాంటి వాళ్ళు డిబేట్లు పెడతారు. వింటారా? అది ఒకసారి ఆ క్లిప్ వింటారా మేడం? ఆగండి సార్, క్లిప్ ఒక్కసారి వినండి, క్లిప్ ఒక్కసారి వినండి మళ్ళీ. వినండి సార్, ఆగండి. వద్దు, నాకు ఆ గొంతే వద్దు, ఆ మనిషే వద్దు, ఆ దౌర్భాగ్యం మాకు వద్దండి. అది ఏదో వెళ్ళిపోయింది, నేను నాకు రాజకీయాలు వద్దని సన్యాసం తీసుకున్నాడు కదా అని, సరేలే ప్రజలకు కొంచెమైనా మంచి జరుగుతుంది నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? రాజకీయాలు మానేసి వెళ్ళిపోయారు మళ్ళీ రారు అని నమ్ముతున్నారా? ఒక నిమిషం పవన్ గారు, వాళ్ళు వెళ్తానన్నా మీరు వెళ్ళనిచ్చేటట్టు లేరుగా. షర్మిలని కలిసాడేమో. వీళ్ళకి ఏమంటారంటే మీకు డైలాగ్ గుర్తుందా పవన్ గారు? మీకు డైలాగ్ గుర్తుందా? చెప్పండి. అసెంబ్లీలో ఒక కన్ను ఇంకో కన్నుని పొడుచుకుంటుందా అధ్యక్ష అన్నాడు కదా ఒక రోజున. అవును అన్నాడా? అవును, అదే కన్ను పొడిచిన తర్వాత తెలిసిందిగా మనకి. ఇవాళ ఈయన కూడా వెళ్ళి మీరు నా ఇద్దరు కళ్ళు అని అన్నట్ట మీరే చెప్పారు. టా నాకు తెలియదు, నేను వినలా. నేను కూడా టా అన్నాను అంతే. పోనీ ఆ టాలోనే ఇద్దరు రెండు కళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు ఆ రెండు కళ్ళు పొడుచుకుంటున్నాయా ఏంటి? విజయసాయిరెడ్డి అభిమతం అక్కడ. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్ గారు ఇవాళ రోజున మనం ఏది కూడా నేనేమనుకుంటానంటే అర్థవంతమైనటువంటి డిబేట్లు ఉండాలి అనేటువంటిది నేను చాలా బలంగా విశ్వసిస్తానండి. విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్రానికి అన్యాయం చేశాడు అనడంలో ఏ విధమైనటువంటి సంకోచం లేదు. ఎందుకనంటే పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు, అందులో డౌట్ లేదు. ఇందా అంగంరావు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు, లేకపోతే అమరావతి మహిళల గురించి వీళ్ళందరూ ఏం మాట్లాడారు, నిన్నగాక మొన్న షర్మిల గురించి ఏం మాట్లాడారు అందరికీ తెలుసు. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ యాజ్ అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా కూడా, అంటే అఫ్ కోర్స్ పబ్లిక్ నుంచి ఎలెక్ట్ కాకపోయినా ఒక రాజ్యసభ ఎంపీగా తన మినిమం కర్తవ్యాలను కూడా నెరవేర్చకుండా ఏ ప్రాంతంలో అయితే ఏ ప్రాంతాన్ని అయితే తను రిప్రజెంట్ చేస్తున్నాడో ఒక రకంగా విశాఖపట్నం దీని నుంచి ఆ ప్రాంతానికి తను ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశాడు, ఏం చేయలేకపోయాడు అనే దాని మీద ఒక చర్చ పెడదాం అంటాను నేను. పోయి షర్మిలను కలిస్తే ఏమొస్తుంది? ఎక్కడో వచ్చాడా అండి జగన్మోహన్ రెడ్డి? అసలు డబ్బులు మందులు తీసుకొని వచ్చాడా? సరే డబ్బులు అంటున్నాను, నాకు తెలియదు, పుసుకున్న నోట్లోంచి వచ్చేసింది. కానీ మందులు తీసుకొని వచ్చాడా లండన్ నుంచి? మందులు నాకు తెలియదు కానీ లండన్ నుంచి అయితే వచ్చారు ఆయన. ఒప్పుకోండి, సరే మందులో డబ్బులో మనకెందుకు కానీ వచ్చాడా? ఇప్పుడు సాయిరెడ్డి గారు మనశ్శాంతి కోసం వెళ్తున్నారు బయటకి. సరే మనం వాళ్ళ శాంతుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం. కానీ అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారండి. 5 సంవత్సరాల నుంచి కేంద్ర బడ్జెట్ అంటే గత ప్రభుత్వ హయాంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దేర్ వాజ్ నాట్ మచ్ టు బి లుక్డ్ ఆన్ ఇన్ దట్ బడ్జెట్. అంటే మన రాష్ట్రానికి ఏమొచ్చింది ఏం రాలేదు అనేటువంటిది అసలు మనకి ఎక్కడ కూడా ఒక ఊసు కూడా కనపడేది కాదు. ఇవాళ కేంద్ర బడ్జెట్ లో నేను ఏమేమి కేటాయింపులు జరిగాయో కూడా చెప్తాను మీకు. కానీ ఇవేమీ తెలియకుండా ఒక అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి కానీ ఒక ఆవిడ వచ్చి నేను మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారికి ఏదో నేను ఏమంటారంటే నేను ఒక సలహా ఇస్తున్నా, ఉచిత సలహా ఇస్తున్నా, ఇది చేయండి అది చేయండి, రాష్ట్రానికి ఏం తీసుకురాలేదు. అరే వా, రాష్ట్రం ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవి కావాలి అని చెప్పి వీళ్ళ అధికారంలోంచి దిగిపోయిన తర్వాత ఇవాళ అవసరమైంది, ఇవాళ బుద్ధి వచ్చిందట వీళ్ళకి ఫస్ట్ థింగ్. అండ్ సార్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళు ఏదైతే విమర్శిస్తున్నారో, ఏమని మాకు ఇంతమంది ఎంపీలు ఉన్నా సరే మేమేం చేయట్లేదు అనేటువంటి విమర్శిస్తున్నారో, ఇవాళ పవన్ గారు కేవలం విశాఖపట్నం పోర్టుకే మొత్తం 730 కోట్లు, అంటే నిన్న ఆల్మోస్ట్ ఒక 445 కోట్లు పెంచి 730 కోట్లు విశాఖపట్నం పోర్టుకి ఇచ్చారు. అలానే మనం కనుక తీసుకుంటే విశాఖ చెన్నై పారిశ్రామిక ఏదైతే కారిడార్ ఉందో దానికి 285 కోట్లు. నేను ఇది గాల్లో మాటలు చెప్పట్లేదండి, బడ్జెట్ నా ముందర ఆ కాపీ పెట్టుకొని దానికి సంబంధించిన నంబర్స్ మాట్లాడుతున్నాను. ఓకే, అలానే విశాఖ స్టీల్ కి క్యాపిటల్ అవుట్లే కింద
ఇంకొక ఏదైతే ఉందో 3,295 కోట్లు కేటాయించారు. స్టిల్ దేర్ ఆర్ సమ్ మోర్ థింగ్స్ దట్ హ్యావ్ టు బి డన్. ఇప్పుడు మొన్న మేము విశాఖపట్నం ఇది మన ఉక్కు కర్మాగారానికి సంబంధించి 11,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందంటే, లేదు మనకి మైన్స్ కావాలి అనేటువంటిది పెద్దలు చాలా మంది, బాలకోటయ్య గారు కావచ్చు, మిగతా మన అంకంరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా జరుగుతా ఉంది. అలానే మనం తీసుకుంటే ఏపీలో రోడ్లు వంతెనలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు ఒక 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకి 242.5 కోట్లు. ఇవన్నీ నంబర్లు మాట్లాడుతున్నాను, అర్థమైందా? ఇవన్నీ సార్, పోలవరానికి ఇంకో 400 కోట్లు అదనంగా కూడా ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక పని చేసేటువంటి ప్రభుత్వం, పని చేసేటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. అండ్ స్టిల్ ఏమంటారంటే దీంతో అయిపోయిందని నేను అన్నానండి, చాలా ఉంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి సహకారం చాలా 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 ఉంది. ఎవ్రీ డే మేము దాని గురించే ఫైట్ చేస్తా ఉన్నాం. ఇవాళ మన రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళని వదిలేయండి, వాళ్ళు ఏ రోజున పార్లమెంట్ లో మాట్లాడలేదు, ఏ రోజున దేని గురించి మాట్లాడలేదు. కానీ ఇవాళ మా పార్టీ నుంచి కావచ్చు, జనసేన నుంచి, ఒక నిమిషం టైం ఇవ్వండి, మనం ఇది అర్థవంతమైన డిబేట్. విజయసాయి రెడ్డి షర్మిలను కలిసాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కలిసాడా, మీకెందుకు నాకెందుకండి తలనొప్పి? రాష్ట్రాల్లో ఇబ్బంది పెట్టడానికే కదా అదంతా. నేను ఒక విషయం చెప్తా, నేను ఆ విషయం కూడా చెప్తున్నా. ఇవాళ రోజున మా ఎన్డీఏ నుంచి ఉన్నటువంటి ఎంపీలు, మీరు ఎందుకనంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను పవన్ గారు, వెళ్ళినప్పుడల్లా, ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా చూస్తున్నాను. రోజు అండి వాట్ దే డూ యూనో, రోజు ఒక పర్టికులర్ మినిస్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక ఫైల్ తీసుకెళ్తారు, కూర్చుంటారు, మాకు ఇది కావాలంటారు. మ్యారిటైమ్ బోర్డు కి సంబంధించి కావచ్చు, ఆక్వా ప్రొడక్ట్స్ కి సంబంధించి కావచ్చు, రైల్స్ అండ్ రైల్వేస్ కి సంబంధించి కావచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి కావచ్చు, ఇది నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మొన్న వక్ఫ్ బోర్డ్ కి సంబంధించి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు రిప్రజెంట్